నమస్తే. ఈ రోజు వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే వచ్చినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ రోజుకు ముగిసిపోతా ఉంది. మరో పక్కన ప్రధానమైనటువంటి పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, మరో పక్కన బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నిక పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక పక్కన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. మరో పక్కన ఈ ఎంపీ సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయన్నటువంటి ఆశాభావం. మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నటువంటి దానిపైన కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలోకి దిగడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నేతలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన కూడా ఆ విధమైనటువంటి ప్రచారాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క సంబంధించినటువంటి అభ్యర్థి గురించి కనుక మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే ఫస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి బరిలో దిగినటువంటి తీన్మార్ మల్లన్న గురించి కనుక మనం చూసుకున్నట్టయితే గతంలో 2 సార్లు కూడా ఆయన పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక ఉందో 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఇదే పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అది ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నటువంటి దశలోనే అక్కడ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించినటువంటి తీన్మార్ మల్లన్న చిట్ట చివరి వరకు గెలిచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గెలుపు ముంగిటే మాత్రమే ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకి ఎదురు లేదనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన ఆయన గతంలో పోటీ చేసినటువంటి అనుభవం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగడం ఆయన కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. మరో పక్కన అన్ని పార్టీలు, ఒక పక్కన బీఆర్ఎస్ కావచ్చు, మరో పక్కన బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీల కంటే దూకుడుగా ఆయన ప్రచారం నిర్వహిస్తా ఉన్నాడు. అదే సంబంధించినటువంటి దానిపైన ప్రత్యర్థులపైన విమర్శనాస్త్రాలు సంధిస్తా ఉన్నాడు. పట్టభద్రులకు సంబంధించినటువంటి విషయంలో నేను ఖచ్చితంగా గవర్నమెంట్ ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డిని కూడా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాను. జీవో 46 కావచ్చు, 317 జీవో పైన కూడా నేను కొట్టాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగులకు నేను హామీ ఇస్తా ఉన్నాను, పట్టభద్రులకు నేను హామీ ఇస్తా ఉన్నాను, ఉద్యోగస్తులకు కూడా నేను ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తానన్నటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని అక్కడ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో ఒక పక్కన ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి కొంత బలమైనటువంటి నేతగానే కనపడుతున్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపే పట్టభద్రులంతా నడిచేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే ఇంకొక పక్కన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి దానిలో 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే 34 మంది ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే కావడంతో కొంత తీన్మార్ మల్లన్నకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 4.5 లక్షలకు పైన ఉన్నటువంటి పట్టభద్రులు ఈసారి తీన్మార్ మల్లన్న వైపు మెజార్టీగా నడిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మనం చూసినట్టయితే కొంత సర్వే నిర్వహించినప్పుడు కూడా ఇదే సంబంధించినటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి ఓటేస్తామన్నటువంటి భావనతో ఉన్నారు. ఇక మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయానికి వచ్చినట్టయితే ఆయన బీజేపీ పార్టీ నుంచి ఏదైతే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎన్నికల కంటే ముందే బీజేపీ పార్టీ నుంచి ఆయన టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చినటువంటి నేత. మరో పక్కన ప్రేమేందర్ రెడ్డి సైతం కూడా బీజేపీ పార్టీలో సీనియర్ నేత అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి ఆయనకు వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అయితే కొంత తక్కువగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోటీలో బరిలో ఉన్నప్పటికీ వాళ్ళ తరపు నుంచి కూడా పార్టీ నాయకులంతా ప్రచారంలో అధినాయకత్వం అంతా కూడా ప్రచారంలో పాల్గొన్నప్పుడు కూడా ఈ యొక్క ఉప ఎన్నికల్లో కొంత తీన్మార్ మల్లన్న కంటే వెనుకంజల్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడాలి మరి ఈ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఎవరి వైపు ఉంటారు, ఎవరికి ఓటేస్తారు అనేది కూడా కొంత సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులైనటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి ఓట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళే ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కొంత మ్యానిపులేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పైసలు పంచడమో లేకపోతే మందుకు
మందు పంచో లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి ప్రలోభాలకు కొంత లోనైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అదంతా కూడా అక్కడ సాధారణ ఎన్నికలు కనబడుతుంది అది. కానీ ఇప్పుడు పట్టభద్రులకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలివి కలనటువంటి వాళ్ళు, మరో పక్కన వాళ్ళు విద్యావంతులైనటువంటి వాళ్ళు ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనటువంటి అభ్యర్థి అయితే వాళ్ళకు న్యాయం చేస్తారన్నటువంటి భావనతో ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, 30,000 ఉద్యోగాలను నేను తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి 2 నెలల్లోనే నేను నియామక పత్రాలు అందజేయడం జరిగింది, నేను ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది, తమ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తుంది. 1వ తారీఖునే జీతాలు ఇస్తా ఉన్న వాళ్ళ అకౌంట్ లో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహానికి వాళ్ళ ప్రభుత్వంలో 10 తారీఖు 15 తారీఖు వరకు జీతాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు మాత్రమే నేను జీతాలు ఇస్తా ఉన్నాను, 1వ తారీఖు టెన్షన్ గా కూడా వాళ్ళ అకౌంట్ లో పైసలు పడుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి కూడా ఆకర్షితులైనటువంటి ఉద్యోగస్తులు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే వెళ్తారన్నటువంటి భావనతోటి అభ్యర్థి ఎవరైతే తీర్మానం మల్లన్న భావిస్తా ఉన్నాడు. వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరో పక్కన ప్రశ్నించేటువంటి గలంగా ఆయన బరిలో దిగుతా ఉన్నాడు. ప్రశ్నించే గలం మరి ఈసారి ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఎన్నుకోబడతాడు లేదనేది కూడా చూడాలి. 2-3 సార్లు ఆయన ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి తీర్మార్ మల్లన్నకి ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో మరి ఏ విధంగా పట్టభద్రులు ఆయనకు పట్టం కడతారా, లేకపోతే పట్టభద్రులు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఈ రోజు వరకు అయితే ప్రచారం పూర్తి స్థాయిలో అయిపోతుంది, ప్రచారం చేసుకునేదానికైతే వీలుండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేవలం ఇంకా 2 రోజుల టైం మాత్రమే ఉంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించింది మరోసారి 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 4వ తారీఖున మరి ఎట్లాంటి ఫలితాలు వెలువడతాయి, మల్లన్నకు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి మల్లన్నకు ఎడ్జ్ ఉంటుందా, లేకపోతే బీజేపీ పార్టీ అభ్యర్థిగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనేది కూడా కొంత మనం చూడాల్సినటువంటి అంశం. మనం ఇప్పటివరకు అయితే గ్రౌండ్ లో చూసినటువంటి నేపథ్యంలో కొంత తీర్మార్ మల్లన్నకి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రచారాలు దూకుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కూడా 34 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఉండడంతో కొంత మల్లన్నకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేవలం 6-7 ఓట్లతో ఓడిపోయినటువంటి మల్లన్నకు ఒక పక్కన పార్టీ బలంతో పాటు వ్యక్తిగతమైనటువంటి చరిష్మా, అంతేకాకుండా ప్రజలలోకి దూకుడుగా వ్యవహరించేటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి మల్లన్నకి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో పట్టభద్రులంతా కూడా పట్టం కట్టుతారన్నటువంటి కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడాలి మరి 4వ తారీఖు ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది. రేపు ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల్లో మల్లన్న పట్ల పట్టభద్రులు ఎంత మేరకు ఉంటారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.